ఇప్పటికే తెలంగాణ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ప్రతి ఊర్లో కూడా ఎన్యూమరేటర్లు కావచ్చు, లేకపోతే బిఎల్ఓలు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరైనా ముసలి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే పెళ్ళై వేరే ప్రదేశానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అసలు ఎంతమంది ఇంటూ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, నిజమైన ఓట్లు ఏమైనా కల్తీ జరుగుతూ ఉందా, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళలో డబల్ ఓట్లు ఎవరికైనా ఉన్నాయి, డబల్ అంటే ఈ రాష్ట్రంలో ఒకరు ఓట్లు వేయడం, లేకపోతే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ గ్రామంలో ఈ విధంగా రెండు ఓట్లు ఎవరికైనా ఉన్నాయని చెప్పేసి ఈ విధమైనటువంటి నిర్ధారణ కోసం కూడా దీన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకే ఇంటి నెంబర్పై 100 ఓట్లు, ఖాళీ ఫ్లాట్స్లోనూ వందలాది ఓట్లు, సార్తో వెలుగులోకి చిత్ర విచిత్రాలు, నత్తనడకన ఎన్యూమరేషన్ల ఫారాలు పంపిణీ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓటర్ జాబితా సమగ్ర సవరణలో అనేక చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఏమాత్రం విచారణ లేకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వందల వేల సంఖ్యలో ఓటర్లు నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీ ఫ్లాట్స్ ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండటం విస్మయానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఫ్లాట్ నెంబర్స్ చూపించి ఓట్లు నమోదు చేయించాలని గుర్తించారు. ఖాళీ ఫ్లాట్ నెంబర్లపై 200కు పైగా ఓట్లు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో గల ఓటర్ జాబితాలను పేర్లందరిలో ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించి ఇవ్వడం ప్రారంభించడంతో అక్రమాలు రీతిన చేసిన ఓటర్ల నమోదు వ్యవహారం వెలుగులోకి వస్తున్నది. నగర శివారులోని ఒక జిల్లాలో ఖాళీ స్థలం ఫ్లాట్ నెంబర్ను చూపించి ఏకంగా 200కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఇది చూసి బిఎల్ఓలు, మున్సిపల్ అధికారులు అవాక్కైనట్టు తెలిసింది. ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో ఓట్లు ఎలా నమోదయ్యాయని ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారని, ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు ఏం తెలియాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఒకే ఇంటి నెంబర్పై 100కు పైగా, అదే జిల్లాలో ఒకే ఇంటి నెంబర్పై 100కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించిన బిఎల్ఓ షాక్కు గురైనట్టు తెలిసింది. దీంతో ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి యజమానిని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో గతంలో ఇక్కడ ఇటుక బట్టిలో ఇటుక తయారు చేసే కూలీలు ఉండేవారని, వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించారని ఆయన చెప్పినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ 100 మంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నించగా వారంతా వేరే ప్రాంతానికి వెళ్లారని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఒకే ఇంట్లో 100 మంది ఉండడం సాధ్యమేనా, అలా ఎలా నమోదు చేశారని ఇంటి యజమాని నిలదీస్తే ఆయన నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం వెలుగులోకి వచ్చినట్లు ఆయా జిల్లాల అధికారులు సమాచారం ఇస్తున్నారు. అలా ఇలా చాలా మంది ఓటర్లు అంటే దీనికి సంబంధించి ఒకే ఇంటి నెంబర్ పైన దాదాపు 200కు పైగా ఏ విధంగా మీరు ఓటర్లు నమోదు చేసుకుంటారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడంతో ఆ ఇంటి యజమానితో కూడా వీళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటి యజమానితో మాట్లాడితే ఇంటి యజమాని ఏం చెప్తున్నాడు, లేదు ఇక్కడ ఇటుక బట్టి ఉండేది, ఇటుక బట్టి దగ్గర చాలామంది కూడా వర్క్ చేసేవారు, వాళ్ళు అంటే ప్రాంతాల వారిగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగారు కాబట్టి అంటే వాళ్ళు వలసలాగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇటుక బట్టిలో పని అయిపోగానే ఇక్కడ మా పని క్లోజ్ కాగానే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కూడా ఇక్కడ ఓటర్ ఐడీస్ ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. దొంగ ఓట్లు వేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎన్నికల సంఘం అధికారుల నుంచి స్థానిక అధికారులు స్పష్టత కోరినట్టు తెలిసింది. ఒకే చెట్టు నుంచి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో బిఎల్ఓలు ఇంటికి తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. కానీ నగరాల్లో అనేక ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, వారి ఇళ్లలో కూర్చోవడం సెంటర్లో ఒక ప్రాంతంలో కూర్చొని ఫారాలను పంపిణీ చేస్తున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందుతున్నాయి. ఇంటింటికి వెళ్లకుండా ఒకే దగ్గర ఉండి ఫారాలను ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఇంటింటికి తిరిగి ఇస్తేనే వారు అక్కడ నివాసం ఉంటున్నారా లేదా వేరే ప్రాంతంలో ఉంటున్నారా అనేది తెలుస్తుంది. అదే సమయంలో ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఎక్కువ సమయంలో ఓట్లు ఉంటే గుర్తించవచ్చు. చిన్న ఇంట్లో 10ల సంఖ్యలో ఓట్లు ఉండడం ఏ విధంగా సాధ్యమనేది తెలుస్తుంది. అయితే ప్రతి ఇంటికి వెళ్లాలనే నిబంధనను కొందరు బిఎల్ఓలు ఉల్లంఘిస్తున్నట్లు కంప్లైంట్స్ ఉన్నాయి. అదే సమయంలో గత నెల 25 నుంచి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రారంభం కాగా కొన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ఇప్పటి వరకు 20 నుండి 25% ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే పంపిణీ చేశారు. రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో జిల్లాలో ఫారాలు పంపిణీ మరింత నత్తనడకన సాగుతున్నది. కొందరు బిఎల్ఓలు యాక్టివ్గా లేరని గుర్తించారు. మున్సిపాలిటీలకు చెందిన శానిటేషన్ సిబ్బంది అవగాహన లేని వారికి బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకే ఇంట్లో దాదాపు 100కు పైగా 200కు పైగా ఓట్లు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ ఓట్లను నమోదు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఎన్నికల అధికారులను పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ బిఎల్ఓల పేరుతో
ఇక్కడ ఎవరైతే ఎన్యూమరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి నమోదు డీటెయిల్స్ తీసుకోవాలి అంటే ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇండ్లలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఇక్కడితో పాటు ఇంకా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో ఈ వేరే ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఓటర్ ఐడి ఉన్నాయి, రెండు ఓటర్ ఐడీలు ఎవరన్నా ఓటేస్తూ ఉన్నారా అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళను అడగాలి, ప్రతి ఇంటికి తిరగాలి. కానీ ఇక్కడ ఓన్లీ నత్తనడక నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అని ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఎందుకంటే బిఎల్ఓలు ఎవరు కూడా ప్రతి గ్రామంలో వెళ్ళట్లేదు. కొన్ని గ్రామాల్లో మొదలు ఇంకా 20 నుండి 30% శాతం గ్రామాల్లో ఎక్కడా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ ఎస్ఏఆర్ను ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పేసి కూడా ఎలక్షన్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళి లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గరనో లేకపోతే ఏదైనా ఒక రైతు వేదిక లాంటి ప్రదేశాల దగ్గరనో ఉండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడికి రప్పించుకొని ఇక్కడ ఎంతమంది ఉంటా ఉన్నాం ఏంటి అని చెప్పేసి వాళ్ళే డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ అలా వెళ్ళడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా బిలోలు ప్రతి గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా నిబంధనలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కావాలని ఇక్కడికి వెళ్ళట్లే అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలోకి ప్రతి ఇంట్లోకి వెళ్తేనే మనకు నిజంగా నిజ నిర్ధారణ అవుతుంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉంటా ఉన్నారు. ఒక చిన్న ఇంట్లో 10 ఓట్లు ఉంటాయి, 10 మంది ఏ విధంగా ఇందులో ఓటు నమోదు చేసుకుంటారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అలాగే బిఎల్ఓలు వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉండి ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నా ఫామ్స్ తీసుకొని శానిటరీ సిబ్బంది లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ సఫాయికి సంబంధించిన వాళ్ళకు అసలు చదువు రాని వాళ్ళతో వాళ్ళని పంపించేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విధంగా చేయకూడదు. ఖచ్చితంగా బిఎల్ఓలు ప్రతి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఏరియా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది.